పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మాదిగ మిత్రమండలి నాయకులు కోరారు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య, న్యాయవాది ఇరుగురాళ్ల సంతోష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి అమలు దిశగా చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని పక్షాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఏదైతే వర్గీకరణ కోసము మొట్టమొదటిగా నేను వర్గీకరణ కట్టుబడి ఉంటానని చెప్పని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాగానే తప్పకుండా నేను కట్టుబడి ఉంటాను అని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే వారు వర్గీకరణ చేశాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ మాకు అనుకున్నంత రాకపోవడం 9%, మాకు 11% రావాలి అని చెప్పని మా ఒక మందకృష్ణ మాదిగ గారు అడగడం జరిగింది. డిమాండ్ చేస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలన పెడతా అని చెప్పని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట కోసము కట్టుబడి ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి, మా మాదిగ జాతికి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పని మాదిగ మిత్రమండలి సంపూర్ణంగా వారికి మద్దతు తెలుపుతున్నాము. ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్లో తప్పకుండా మా మాదిగ సామాజిక వర్గం నుంచి మాకున్నటువంటి అడ్వకేట్లు సంపూర్ణంగా వారికి గెలిపించాలని చెప్పని మాదిగ మిత్ర మండలి మేము కోరుతున్నాం. ఈరోజు మాదిగ మిత్ర మండలి సంఘం ఆధ్వర్యంలో భాగంగా ఈరోజు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మేము ఈ సంఘంలో ఉన్నటువంటి మాదిగ లాయర్లను కానీ ఇతర లాయర్లు ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్న నరేందర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలరని మేము మా యొక్క సామాజిక వర్గంలో ఉన్న మాదిగ లాయర్లందరికీ మేము ఈ సమావేశం తరఫున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏమవుతున్నదో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక అంశంతో ప్రతి విద్యార్థికి, చదువుకునే విద్యార్థికి బీసీ, ఎస్సీ అన్ని కులాలకు, పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు అనేక మంది విద్యార్థులు పట్టభద్రులుగా ఈరోజు పట్టాలు పొందిన సందర్భం ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి పేద వర్గాల పక్షాన కానీ, మాదిగ వర్గాల అన్ని కుల వర్గాల పక్షాన కానీ దానికి ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన, హెల్పింగ్ నేచరు, అభ్యున్నతి కృషి చేసేటువంటి పార్టీ అది. అందుకోసమే ఆ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు ఉన్నారో వారికి ఓటు వేయవలసిన అవసరం ఈరోజు ఉన్నది. ఈ మీడియా సమావేశంలో నాయకులు కాదాసి శేఖర్, కనుకుట్ల సమ్మయ్య, పంగరాజయ్య, ప్రభుదాస్, హనుమంతు, గంగారం తదితరులు పాల్గొన్నారు.